డే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీ ఉమ్మడి రాజారావు ఆర్ఆర్ క్రియేషన్స్ పతాకంపై టెలిఫిలిం ప్రివ్యూ షో చూపించారు. చూసిన ప్రేక్షకులు అభిమానులు చాలా బాగుంది, నటులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, నీటిని బాగుందని వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రముఖులు, సీరియల్, సినిమా నటీనటులు పాల్గొన్నారు. తెలియజేస్తూ షార్ట్ ఫిల్మ్ మాకు అవార్డు రావడం జరిగిందని అవన్నీ డైరెక్టర్ వారి మాటల్లో చెప్తారు. ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి మాకు 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే ఈ ఊరి పెద్దలు మరి మేము ఏ హౌస్ పెట్టినా సరే ఈ షూటింగ్ మరి భక్తవత్సల రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హౌస్లో తీసాం. మరి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి గూరుగు రవిరాజు గారి ఇంటి దగ్గర తీసాం, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి వరలక్ష్మి గారి ఇంట్లో కూడా కొంత భాగం తీయడం జరిగింది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము అర్ధరాత్రి ఇంచుమించుగా షూటింగ్ అవడానికి 1 గంట 2 అయిన సమయంలో కూడా పాపం వరలక్ష్మి శ్రీను గారు మరి మా మెలకు ఉండి మాకు మరి ఆ టీవీలు పెట్టి మాకు సఫర్లు చేయడం, వాళ్ళని తిరగకుండా మమ్మల్ని కూడా ప్రోత్సహించడం, ఇలాగ అనేక కార్యక్రమాలు చాలా మంది. మేము ఒక షార్ట్ ఫిల్మ్ లో హైదరాబాద్ లో మంచి సీనియర్ యాక్టర్ అయినటువంటి అనేక షార్ట్ ఫిల్మ్ మళ్ళీ అనేక సీరియల్ నటించేటువంటి శాస్త్రి గారిని తీసుకొచ్చే సార్ మా షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయాలంటే మరి ఆయన యాక్ట్ చేయడం. మరి ఎప్పుడో సీనియర్ యాక్టర్ లో మరి శేఖరం గారు, ఆయన కూడా మాతో ఒక షార్ట్ ఫిల్మ్ లో ఆయనతో 2 షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయించాం. మరి తర్వాత శ్రీనన్న గారు కూడా మరి ఒక షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడం జరిగింది. ఇట్లా కళాకారులకు నిలవైన ఊరు ఎర్రగుంటపల్లి. మరి వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఎందుకంటే దరిదాపు 15 షార్ట్ ఫిల్మ్ తీసుకు ఈ షార్ట్ ఫిల్మ్ అందరికీ కూడా మరి కథ రాయటం, డైరెక్షన్ చేయటం మరి మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే దీని మీద కళ మీద పూర్తిగా ఆధారపడిన గ్రామంలో కొంతమంది అయినా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఆ క్రమంలో భాగంగానే మరి రవికి ఈరోజు 3-4 సినిమాల్లో యాక్ట్ చేయటం అవకాశం దొరికింది. మరి మా అబ్బాయి కళాకృష్ణ ఈ సినిమాలో హీరోగా చేస్తే మరి ఐ హేట్ లవ్ అనే సినిమాలో క్యారెక్టర్ చేయడం, మరి విజయవాడలో తీసే చిచ్చరపిట్ల అనే మూవీలో మరి లీడ్ రోల్ చేయడం అదొకటి. త్వరలో మరి హైదరాబాద్ లో జరగబోయే రాజధాని ఒకటి సినిమా అవకాశం రావడం, మరలా లెటర్ రోజెస్ అనే ఒక సినిమాలో కూడా యాక్ట్ చేయడం రావడం, ఎన్ని అవకాశాలు మనల్ని తన్నుకుని వస్తున్నాయి. నేనేం చేస్తానంటే ఏదన్నా ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే మీరు ఏమైనా పూర్వకాలం ఏమైనా చేశారా ఆ వీడియోలు పెట్టండి. అంతకుముందు మనం కళలో అభిమానం ఉంది కానీ పైకి వెళ్ళి ఎక్కడికి బయటకు వెళ్ళి రాణించలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే మన పబ్లిసిటీ లేకపోతే మనం చేసి చూపించుకునే అవగాహన లేకపోవడం. అది ముందుకు మేము చేసింది అది ఇక్కడ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా. మనం చాలా మంది మీరు ఎందుకు చేస్తారు షార్ట్ ఫిల్మ్, మీకు ఏమైనా డబ్బులు వస్తాయా, ఎందుకు ఎంత కష్టపడి చేస్తారు, మీకు పని లేదు అనుకున్న చాలా మంది ఉన్నారు. కాకపోతే ఈ రోజు ఆ కష్టం ఫలించింది. ఎందుకంటే కళను నమ్ముకొని ఉన్న వాళ్ళకి చాలా అవకాశాలు వచ్చినాయి. మరి దేనికి వేదిక ఈ ఆర్ఆర్ క్రియేషన్ అవ్వడం చాలా సంతోషం. మరి ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడం కూడా మరింత సంతోషంగా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.